వివాహాలు ఫెయిల్ అవ్వడానికి, విడాకులకి పితృదోషమే కారణమా? వైవాహిక సమస్యల వెనుక ఉన్నటువంటి పూర్వజన్మ రుణాలు ఎలా మనం తెలుసుకోవచ్చు? మన శాస్త్రంలో కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు ఎందుకు ప్రోత్సహించలేదు? ఈ విధంగా వైవాహికపరమైనటువంటి సమస్యలని అవగాహన చేసుకోవడానికి గ్రహాలు మనకి ఎటువంటి సూచనలు ఇస్తాయి, ఎలాంటి సమస్యల్ని ఏ గ్రహాలు సూచిస్తాయి అనే విషయాలను కొన్ని తెలియచేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో వైవాహిక సమస్యల్ని మనం అనలైజ్ చేసేటప్పుడు, విడాకులు ఇలాంటి ఒక సమస్యలు మనం చూసేటప్పుడు దాని వెనుక పితృదోషం ఎంతవరకు కారణము, అలాగే పూర్వజన్మ సంబంధము, రుణము, వీటి వలన వైవాహిక సమస్యలు వస్తాయా, అవే విడాకులకు కావచ్చు, 2 మ్యారేజెస్కి కారణమవుతాయా? అదేవిధంగా మన శాస్త్రంలో ఋషులు కావచ్చు, పెద్దలు కులాంతర వివాహాలు, ప్రేమ వివాహాలు ఎందుకు ప్రోత్సహించలేదు, దాని వెనుక ఉన్నటువంటి శాస్త్రీయమైనటువంటి కారణాలు ఏమిటి, ఇలాంటి విషయాలని తెలియచేస్తాను. అంటే ఈ టాపిక్ ఏదో కొన్ని కాంబినేషన్స్ చెప్పి ఈ కాంబినేషన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దాని మీద కాకుండా కొంత లోతుల్లోకి వెళ్ళి, మూలాల్లోకి వెళ్ళి, మన శాస్త్రంలో వివాహ వ్యవస్థని ఎలా రూపొందించారు, ఆ మూలాల్ని ఎలా వాళ్ళు ఏర్పరిచారు, ఎందుకు వివాహాన్ని ఏర్పరిచారు ఆ వ్యవస్థని, అటువంటి వివాహ వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్ని గ్రహాలు ఎలా సూచిస్తాయి, ఈ కోణంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. సాధారణంగా వివాహ వ్యవస్థ మన ధర్మంలో, హిందూ ధర్మంలో, వైదిక ధర్మంలో చాలా ముఖ్యమైనటువంటి ఒక ధర్మం. ఈ వ్యవస్థ ఎందుకు ఇలా ఏర్పడింది, అసలు వివాహం వెనకాల ఉన్నటువంటి కారణాలని మన పెద్దవాళ్ళు, ఋషులు ఏ విధంగా మనకి తెలియజేశారు, ఈ కోణంలో చూసినప్పుడు వివాహ వ్యవస్థకి చాలా ప్రధానమైనది పితృదేవతల యొక్క ఆశీర్వాదము. ప్రతి వివాహంలో కూడా అగ్నికార్యం అనేది ఉంటుంది. ఎటువంటి ముఖ్యమైన పని చేసినా మనం అగ్నిసాక్షిగానే చేస్తాము. వివాహం కూడా ఒక క్రతువు, అందులో కూడా అగ్నిహోత్రాన్ని పూజించడం జరుగుతుంది. అగ్ని ముఖంగానే మనం వివాహాన్ని జరిపిస్తాము. ఇది చాలా వైదికమైనటువంటి ప్రక్రియ. అటువంటి వివాహంలో పితృదేవత ఆరాధన అనేది ఉంటుంది. ఎందుకంటే గతించినటువంటి పెద్దలు ఎవరైతే పితృలోకాల్లో ఉంటారో వాళ్ళు వచ్చి ఈ జంటను దీవించాలి అనేటువంటి ఉద్దేశంతో అది ఏర్పాటు చేయబడింది. ఏంటి ప్రాధాన్యం పితృదేవతలకి వివాహానికి అని కనుక చూసినట్టయితే, ఉదాహరణకి ఒక ఆర్గనైజేషన్, ఏదో కంపెనీ ఉంది, దానికి ఎన్నో విభాగాలు ఉంటాయి. చాలా చిన్న ఉద్యోగం నుంచి పైన CEO, డైరెక్టర్స్ ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆ కంపెనీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక విభాగం కూడా ఉంటుంది. అలాగే బ్రహ్మదేవుడు చేసిన సృష్టిలో మన మానవ జాతిలో మనుషులు ఎవరికి జన్మించాలి, ఏ ఇద్దరు అబ్బాయిలు వివాహం చేసుకుంటే ఎవరు వాళ్ళకి జన్మించాలి, ఇటువంటివన్నీ కూడా మేనేజ్ చేసేటువంటి డిపార్ట్మెంట్ పితృదేవతల డిపార్ట్మెంట్. పితృదేవతలు అంటే గతించినటువంటి తండ్రి, తాత వీళ్ళు మాత్రమే కాదు, అదొక డిపార్ట్మెంట్. అందులో కూడా దేవతలు ఉంటారు. వారి ద్వారానే ఈ గతించిన పెద్దలు వీరిచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ పితృదేవతల యొక్క రోల్ ఏదైతే ఉందో వాళ్ళ బాధ్యతలు చాలా కీలకమైనవి. అలాగే చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ రూల్స్ కూడా చెప్పబడ్డాయి. చూడండి, కొన్ని విభాగాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక వెబ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది, డిజిటల్ మార్కెటింగ్, వాళ్ళకి డేటా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా సెక్యూరిటీ మెషర్స్ ఉంటాయి. ఏమాత్రం పొరపాటు చేసినా చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. అలాగా పితృదేవతలు చాలా ఖచ్చితమైనటువంటి రూల్స్ను పాటిస్తూ ఉండేటువంటి దేవతలు. దేవతారాధన కంటే కూడా పితృదేవతారాధనకి నిష్ఠ ఎక్కువ అవసరం, శ్రద్ధ ఎక్కువ అవసరం. అందుకే దానికి శ్రాద్ధ కార్యము అని పేరు పెట్టారు. ఏమాత్రం రూల్స్ అతిక్రమించినా వాళ్ళు సంతోషించరు.
అంత స్ట్రిక్ట్గా ఉంటారు పితృదేవతలు. ఎందుకంటే వాళ్ళు చేయబోయేటువంటి పని కూడా అంత క్రిటికల్ వర్క్ కాబట్టి. ఒక వ్యక్తి జన్మించాలంటే అతనికి ఎటువంటి వంశంలో జన్మించాలి, తల్లిదండ్రులు ఎవరై ఉండాలి, వారి జీవితం ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలాంటివన్నీ కూడా నిర్దేశిస్తూ ఉంటారు. ఇంత ఖచ్చితమైనటువంటి, ఇంత సున్నితమైనటువంటి క్రిటికల్ రోల్ని పోషించేటువంటి వాళ్ళు పితృదేవతలు. అందుకే ఎప్పుడూ కూడా మన సంస్కృతిలో పితృదేవత ఆరాధన అనేది మ్యాండేటరీగా చెప్పబడింది. రోజు కూడా సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడము, తర్పణం ఇవ్వడము చేస్తూ ఉంటారు. తృప్తిని కలిగిస్తుంది కాబట్టి తర్పణము అన్నారు. ఎందుకంటే సూర్యుడు నైసర్గిక పితృకారకుడు కాబట్టి ఎప్పుడూ కూడా సూర్యారాధన అనేది విధిగా ప్రతిరోజు చేయమని చెప్పారు. అంత ముఖ్యమైన పాత్రను పోషిస్తాడు సూర్యుడు మన నిత్య జీవితంలో. ఇక ఈ రూల్స్ ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో పితృదేవతలు అసంతృప్తిని చెందుతారు. అయితే ఇంకో విధంగా చెప్పాలంటే శపిస్తారు అని కూడా చెప్పచ్చు. బట్ అంత కఠినమైన పదం వాడను. వాళ్ళ అసంతృప్తికి గురవుతారు. ఇక ఈ పితృదేవతల పాత్ర ఏమిటి? ఎందుకంటే మన సంతానం అనేది ఆ దేవతల అనుగ్రహం వల్ల మనకి వస్తుంది. ఈ సృష్టి అంతా కూడా దేవతల నుంచే నడుస్తుంది. అలాంటప్పుడు ఒక బిడ్డ జన్మించాలి అంటే అతను మంచి లక్షణాలు కలిగినటువంటి సంతానం అయి ఉండాలి అని ప్రతి వాళ్ళు కోరుకుంటారు తల్లిదండ్రులు. అంటే మంచి నడవడిక, మంచి బుద్ధులు, తెలివితేటలు, పెద్దల్ని గౌరవించడం, ఇటువంటి మంచి లక్షణాలు ఉండేటువంటి సంతానాన్ని కోరుకుంటారు. ఇటువంటి లక్షణాలతో సంతానం కలిగితే ప్రతి వారికి ఇటువంటి సంతానం ఉంటే సమాజం కూడా హెల్దీ సమాజం అవుతుంది. ఇలాంటి చాలా లోతైనటువంటి మూలాలతో ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు ఈ వివాహం అనే వ్యవస్థలో సత్సంతానం ఉంటాం కలగాలి అంటే ఆ వివాహానికి ముందు అబ్బాయికి అమ్మాయికి మధ్య ఎటువంటి ఒక వ్యామోహాలు ఉండకూడదు. అంటే వివాహానికి పునాది లస్ట్ కాకూడదు, కామం కాకూడదు, ఆకర్షణ కాకూడదు. ఇంత లోతైనటువంటి మీనింగ్స్తో మన వ్యవస్థను ఏర్పాటు చేశారు. వివాహం అయిన తర్వాతే వారిద్దరి మధ్య కూడా రిలేషన్ స్టార్ట్ అవ్వాలి. అటువంటి రిలేషన్లో ఉన్నటువంటి భార్యాభర్తలకు వచ్చేటువంటి సంతానానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది అని శాస్త్రంలో చెప్పబడింది. అంటే ఇలా చెప్తే కొంతమందికి ఇప్పుడు జనరేషన్కి నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు. కానీ శాస్త్రంలో ఇది ఇలా చెప్పారు. పెద్దలు చెప్పిందే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. కానీ దీన్ని గ్రహాలకు కూడా రిలేట్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ విధంగా ఎప్పుడైతే ఇటువంటి ఒక పునాదితో సంతానం కలుగుతుందో వారి యొక్క మనుగడ కూడా బాగుంటుంది. ఒక హెల్దీ సమాజం కూడా నిర్మాణం అవుతుంది. ఇంత లోతైనటువంటి దశలతో వివాహ వ్యవస్థని ఏర్పరిచారు. అయితే అందుకే చూడండి, ఇదివరకు ఒక 2-3 తరాల ముందుకు వెళ్తే తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళి పిల్లని చూసి వచ్చేవారు. వాళ్ళకి నచ్చితే పెళ్లి చేసేవారు అబ్బాయికి అమ్మాయికి. వివాహంలో తెర తీసినప్పుడు మాత్రమే అమ్మాయి అబ్బాయి చూసుకునేవారు. ఇప్పుడు అంత స్ట్రిక్ట్ రూల్స్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఈ వివాహ వ్యవస్థ అనుకున్నటువంటి మూలాలు ఏంటి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక మన సబ్జెక్టుకి వస్తే దీనికి ఆస్ట్రాలజీకి సంబంధం ఏంటి అని కనుక చూసినట్టయితే ఈ రోజుల్లో విడాకులు అనేది చాలా కామన్ అయింది. దానికి ఎన్నో రీజన్స్ చెప్తారు. కానీ ప్రధానమైన రీజన్ రవి ఉన్నప్పుడే విడాకులు అనేవి జరుగుతాయి. అయితే ఏ హౌస్లో ఉంది అనేది పక్కన పెడితే జైవిని సూత్రాల ప్రకారం కూడా దారపాదము, దారకారకుడు, ఉపపాదము ఇవి కనుక రవి చేత ప్రభావితమైతే అది విడాకులకి దారి తీస్తుంది. రవి అంటేనే పితృకారకుడు, నైసర్గిక పితృకారకుడు, మన వంశవృద్ధిని కలిగించేటువంటి దేవత రవి. అందుకే నిత్యం సంధ్యావందనంలో కూడా మనం సూర్యుడిని అర్చిస్తాము, అర్ఘ్యమిస్తాము, తర్పణాలు ఇస్తాము అమావాస్యకి. ఎందుకంటే వంశవృద్ధి ఎప్పుడు జరుగుతూ ఉండాలి, ఎటువంటి అనర్థాలు జరగకూడదు మన యొక్క సంతానానికి, ఇక్కడ ఉన్నటువంటి సంతానానికి, అలాగే గతించిన పెద్దలకి మంచి గతులు కలగాలనే ఉద్దేశంతో సూర్యారాధన అనేది చెప్పబడింది. ఇటువంటి రవి వల్లనే విడాకులు జరుగుతూ ఉంటాయి. అంటే వీళ్ళు ఇటువంటి ఒక దోషాన్ని చేశారు, పితృ సంబంధమైన దోషాన్ని చేశారు. అందుకే వారికి ఈ సంతానం విషయంలో ఇద్దరు విడిపోతారు. ఆ బిడ్డ ఎవరో ఒకరి దగ్గర పెరగడము, లేదా కొన్నాళ్ళు ఇక్కడ వాళ్ళని చూసి వస్తూ ఉండడము, ఇటువంటి పరిస్థితుల్లోకి ఆ సంతానం వెళ్తూ ఉంటుంది.
ఎన్నో నేను ఎగ్జాంపుల్స్ చూడటం జరిగింది. జెమినీ సిస్టంలో ఎప్పుడైతే నేను చూడటం స్టార్ట్ చేశానో అప్పుడు ఈ క్లారిటీ అనేది మరింతగా నాకు వస్తూ ఉంది. విడాకులకి ప్రధాన కారకుడు రవి. ఇక ఈ రవి ఈగో కూడా కారకుడు. అందుకే ఇద్దరి మధ్య ఈగో ఎక్కువగా ఉండడం. ఇద్దరు చదువుకున్న వాళ్ళు ఈక్వల్లీ క్వాలిఫైడ్, ఇద్దరు జాబ్ చేస్తూ ఉంటారు. అదే ఇద్దరు జాబ్ చేస్తూ ఉండడం, వారి యొక్క వర్క్లో బిజీగా ఉండడం, ఇటువంటి ఎన్వైరన్మెంట్లో ఈగో క్లాషెస్ వల్ల విడిపోతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈ ఈగోని పెంచి పోషించేటువంటి గ్రహం రవి. అలాగే హౌసెస్ని కనుక చూసినట్టయితే 9th హౌస్ అనేది ధార్మిక జీవనాన్ని తెలియజేసేటువంటి హౌస్. అందులో ఎప్పుడైతే రవి, రాహువు ఇటువంటి గ్రహాలు ఉంటారో దానికి పితృదోషం అని పేరు పెట్టడం జరిగింది. 10th హౌస్ కూడా తండ్రికి సంబంధించినటువంటి స్థానమే, కానీ 9th హౌస్ అనేది పితృ స్థానంగా చెప్పబడింది. అంటే మన వంశ పరంపరను సూచించే హౌస్ 9th హౌస్. అటువంటి 9th హౌస్లో రవి ఉన్న, రాహుతో కలిసిన రవి, కేతుతో కలిసిన రవి, లేదా శని రవి, ఇటువంటి కాంబినేషన్ ఉన్నప్పుడు అది పితృదోషంగా చెప్పారు. దానివల్ల కూడా బ్రోకెన్ మ్యారేజెస్ జరిగేటువంటి సందర్భాలని చూడొచ్చు. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు 9th హౌస్ కొంత దూషితం అవడం అనేది మనం గమనించవచ్చు. కంపల్సరీ 9th హౌస్ అనేది 9th లార్డ్, 9th హౌస్ యొక్క ఆరూఢము, భాగ్యారూఢము, ఇవన్నీ కూడా కొంత దూషితం అవుతుంటాయి. నవాంశలో కూడా అటువంటి దోషాలు ఉంటాయి. అంటే ఈ రోజుల్లో ఇటువంటి డెఫినేషన్స్ చెప్తే యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితిలో కూడా ఈ జనరేషన్ లేదు. కానీ చెప్తే అట్లీస్ట్ నా ప్రయత్నంగా కొంతవరకు నేను తెలుసుకున్నది పెద్దవాళ్ళ నుంచి చెప్దామనే ఉద్దేశంతో ఈ వీడియోలో నేను ఆస్ట్రాలజీ క్రియేట్ చేస్తూ చెప్తున్నాను. అందుకే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ అయినప్పుడు అది కూడా పితృదోషంగా చెప్పబడింది. డైవోర్స్ కావచ్చు, లేదా ఇతర సమస్యలు ఇవన్నీ రావడానికి కూడా ఈ 9th హౌస్ దూషితం అవడం అనేది కారణము. ఇటువంటి అన్కన్వెన్షనల్ ట్రైట్స్ని, సంప్రదాయ విరుద్ధమైన ధోరణిని పితృదేవతలు హర్షించరు. ఎందుకంటే భార్యాభర్త సుఖించడానికి లైసెన్స్గా మన వాళ్ళు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఒకళ్ళ అభిప్రాయాలను ఒకరిని గౌరవించుకోవడం మాత్రమే వివాహానికి పునాది కాదు, కాకూడదు. అలా అనుకోవడం వల్లనే ప్రేమించినప్పుడు ఇద్దరు ఒకరినొకరిని అర్థం చేసుకున్నాము అనుకుంటారు అనే భ్రమలో ఉండి రాహు వలన వివాహం అయిన తర్వాత ఇద్దరి మధ్య కూడా డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే వివాహానికి పునాది ధార్మిక జీవనము, సమాజంలో వాళ్ళ ధార్మిక జీవనం ద్వారా వాళ్ళు కొంత కాంట్రిబ్యూట్ చేయడం, గృహస్థాశ్రమం అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేర్లే ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, నోరు కూడా తిరగకపోవచ్చు. ఇంత ఉదాత్తమైనటువంటి కారణాలతో వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు మన పెద్దలు. వేరే దేశాల్లో ఇంత పటిష్టమైనటువంటి లోతైనటువంటి మూలాలు కనపడవు వివాహంలో. ఇద్దరు హ్యాపీగా కలిసి జీవించాలి అనేది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. మనం కూడా ఇప్పుడు ఆ స్థాయిలోకి రావడం వల్లనే వివాహంలో ఇన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. విడాకులు అనేది చట్టంలో ఆమోదించబడింది తప్ప శాస్త్రంలో ఆమోదించలేదు. శాస్త్రం అనేది విడాకుల గురించి ఎక్కడా చెప్పలేదు, ఏ పురాణంలో కావచ్చు, ఏ శాస్త్రంలో కానీ. ఇది చట్టంలో చెప్పబడింది. ఇక అది తప్ప ఒప్ప అనేటువంటి డిస్కషన్ అనవసరము. ఎందుకంటే డైవర్స్ ఉంటే డైవర్స్ అయితే అవుతుంది, 2 మ్యారేజెస్ ఉంటే 2 మ్యారేజెస్ అవుతాయి. అయితే ఎందుకు ఇవన్నీ చెప్పడము అంటే, అట్లీస్ట్ ఇటువంటి ఒక కాన్సెప్ట్స్ ఉన్నాయి అని తెలుసుకుంటే మేబీ ఈ జనరేషన్ కాకపోతే తర్వాత జనరేషన్కైనా ఈ మూలాలను కనుక ఇవ్వగలిగితే కొంత ఈ బ్రోకెన్ మ్యారేజెస్ అనే ఈ కల్చర్ కొంతవరకు ఏమన్నా తగ్గుతుందేమో అని ఒక చిన్న ప్రయత్నం. అటువంటి దోషం ఉంది అని చెప్పేది గ్రహాలే, మన చార్ట్. ఒక వ్యక్తికి నీకు ఇటువంటి పెళ్లి కాకముందే ఒక అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఏదైనా పితృదోషం ఉందా, లేదా వివాహం సంబంధించిన దోషం ఉందా, ఏ రకమైన దోషం ఉంది అని ఎలా తెలుస్తుంది? వాళ్ళ హారోస్కోప్ చూస్తే. మహర్షులకి ఎంతో కరుణ ఉంది కాబట్టి అటువంటి టూల్స్ మనకి ఇచ్చారు. అలా తెలుసుకునేటువంటి కొన్ని పరికరాలను మనకి ఇచ్చారు. జ్యోతిష్యాన్ని ఆ కోణంలో ఎప్పుడూ చూడాలి. అయితే విపరీత ధోరణులు ఎక్కువైపోయి డైవర్స్ క్యాన్సిల్ చేయడానికి పరిహారాలు, కుంభ వివాహము, కదలి వివాహము, ఇవన్నీ కూడా ఏమాత్రము పనిచేయవు. పితృదోషం అనేది ఎక్కడికో వెళ్ళి ఒక పూజ చేయించేస్తే పోయే దోషం కాదు, కొన్ని తరాలు వస్తుంది. కాబట్టి మనం నిరంతరము దైవధ్యానం చేస్తూ ఆ దోషాన్ని పోగొట్టుకుంటూ పితృదేవతల్ని, గురువుల్ని, దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటే దాని తీవ్రత తగ్గి తర్వాత తరాల్లో అయినా ఆ దోషం లేకుండా
మంచి ఒక వంశం అనేది కంటిన్యూ అవ్వడానికి వీలుంటుంది. ఎవరైనా కోరుకునేది వారి వంశం ఎప్పుడూ కూడా అలా కొనసాగుతూ ఉండాలి, ఏ లోటు లేకుండా, ఏ పెద్ద పెద్ద కష్టాలు రాకుండా వారి సంతానము ముందుకెళ్తూ ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అయితే దానికి పునాది అయినటువంటి వివాహ వ్యవస్థను కూడా ఆ రకంగా మనం గౌరవించినప్పుడే అవన్నీ కూడా మనం సాధించగలము. అలాగే సెవెంత్ హౌస్ అనేది వివాహానికి సంబంధించిన హౌస్, అలాగే కామానికి సంబంధించిన హౌస్. అంతేకాదు 7th హౌస్ అనేది 9th హౌస్ నుంచి 11th హౌస్. 9th హౌస్ ఎప్పుడైతే ధార్మిక జీవనం అని చెప్పామో, ఆ ధార్మిక జీవనం ద్వారా సుఖాన్ని, తృప్తిని పొందడం అనేది సూచించేది 7th హౌస్. ధార్మిక జీవనం ద్వారా విష్ ఫుల్ఫిల్మెంట్ అంటాం, అంటే కోరికలు తీర్చుకోవడము. 11th హౌస్ అనేది కోరికలు తీర్చుకునేటువంటి స్థానము. అది 7వ స్థానమైంది కాబట్టి వివాహ స్థానము అదే, ఇద్దరూ కూడా సుఖంగా ఉంటారా లేదా కలిసి అని చెప్పే స్థానం కూడా అదే. అందులో పాపగ్రహాలు, ముఖ్యంగా రాహువు, రవి, కుజ, కేతువు ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు కూడా పితృదోషంగా మనం చూడాల్సి ఉంటుంది. అది కూడా దోషాన్ని ఇస్తుంది. ఇక 5th హౌస్ అనేది పూర్వపుణ్య స్థానం, క్రియేటివిటీకి సంబంధించిన స్థానం, హృదయ స్థానం. తన హృదయం ఎలా స్పందిస్తుంది అని చెప్పే స్థానం 5th హౌస్. ఎక్కువగా లవ్ అఫైర్స్, వయసులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఒకరినొకరిని ఇష్టపడము, ఆకర్షణకి లోనవడము, ఇవన్నీ సూచించే హౌస్ 5th హౌస్. ఇందులో కనుక క్రూరగ్రహాలు, పాపగ్రహాలు, రాహువు, కేతు ఇటువంటి గ్రహాలు ఉంటే వాటికి ఆకర్షణ అనేది ఏర్పడుతుంది. అయితే దానివల్ల వివాహం కావచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ వివాహమైనా సస్టైన్ అవుతుందా లేదా, నిలబడుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని కూడా వెంటనే విడాకులకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే వారికి 5th హౌస్ యాక్టివ్గా ఉంది కానీ 7th హౌస్ యాక్టివ్గా లేదు. అంటే పూర్వజన్మ రుణం అనేది వారిద్దరినీ కలిపింది. అది స్ట్రాంగ్గా కనుక ఉండుంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇద్దరు కలిసి ఉంటారు. అందుకే వివాహ వ్యవస్థను అర్థం చేసుకుని ఈ రకమైన వివాహ వ్యవస్థలో కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఒక జనరేషన్ కాకపోతే తర్వాత జనరేషన్ అయినా మళ్ళీ హెల్తీగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇంత లోతైనటువంటి కాన్సెప్ట్స్ ఉన్న వాళ్ళు చెప్పారు. ఎందుకు మరి ఇదివరకు ఈ వివాహ వ్యవస్థను అంత కట్టుదిట్టంగా చేశారు? ఎవరన్నా అమ్మాయి ఇంకో అబ్బాయిని ప్రేమిస్తోంది లేదా అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తోందంటే వెంటనే తల్లిదండ్రులు కంగారు పడతారు. ఇప్పటికీ అదే మనస్తత్వం. ఎందుకు అంటే ఆ మూలాలు అలాంటివి. అటువంటి మూలాల నుంచి మనం వచ్చాం కాబట్టి ఎప్పుడు కూడా వివాహానికి పునాది ఆకర్షణ, కోరిక కాకూడదు అనేది మన పెద్దలు చెప్పినటువంటి నియమం. ఇక రామాయణం లాంటివి చదివితే కూడా స్పష్టంగా మనకి తెలుస్తుంది. ఈ విధంగా ఈ హౌసెస్ కూడా అలాంటి వాటిని తెలియజేస్తాయి. 11th హౌస్ ఉంది. 11th హౌస్ అనేది కోరికను తీర్చుకోవడం, విష్ ఫుల్ఫిల్మెంట్ అంటాం, దాన్ని సూచించే హౌస్. అందులో దూషితమైనటువంటి గ్రహాలు ఉంటే మ్యారేజ్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్లోకి వెళ్ళడము, లవ్ అఫైర్స్ ఫెయిల్ అవ్వడము ఇలాంటివి సూచిస్తుంది. అలాగే మరో ముఖ్యమైనటువంటి అంశం నవాంశ అనేది ధార్మిక జీవనాన్ని సూచించేటువంటి చార్ట్. నవాంశ లగ్నంలో రాహుకేతువులు ఉండడం, లగ్నంలో రాహు ఉంటే 7ంటి కేతు ఉంటాడు, లగ్నంలో కేతు ఉంటే 7ంటి రాహు ఉంటాడు. ఇలా కనుక ఉన్నట్టయితే అది కూడా మ్యారేజ్లో ప్రాబ్లమ్ని సూచిస్తుంది. ఇటువంటి ఆకర్షణలకి లోనయ్యి మ్యారేజ్ చేసుకునేటువంటి ఛాన్సెస్ని సూచిస్తుంది ఇటువంటి కాంబినేషన్స్. నవాంశలో 1st హౌస్, 5th హౌస్, 7th హౌస్, 9th హౌస్, 5th హౌస్, 11th హౌస్ ఇవన్నీ కూడా వాటిని సూచించేటువంటి హౌసెస్ నవాంశలో కూడా. చట్టపరంగా ఇవేవి తప్పు కాదు, కానీ ఇదొక పరిశీలన. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? ఒక భార్యాభర్త విడిపోయినప్పుడు ఇద్దరికి పిల్లలు లేకుండా విడిపోతే చాలా చిన్న సమస్య, కానీ పిల్లలుండి విడిపోతే చాలా పెద్ద సమస్య. దానికి మూలాలు పితృదోషం అనేటువంటి అంశంలో ఉన్నాయి. ఆ పితృదోషం ఎందుకు ఉంటుంది అంటే ఇది ప్రధానమైనటువంటి కారణం. వివాహంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎటువంటి స్థితిలో ఉండి వివాహంలోకి ఎంటర్ అవుతాం అనేది కూడా ఒక కారణం. కాబట్టి ఈ కోణంలో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గ్రహాలు కూడా ఏ విధంగా మనకి రిజల్ట్స్ ఇస్తాయనేది ఇక్కడ నేను కనెక్షన్ ఇచ్చి చెప్తున్నాను. అలాగే 12th హౌస్ అనేది పాస్ట్ లైఫ్ కనెక్షన్ సూచించే హౌస్. ఒక అమ్మాయి అబ్బాయి పాస్ట్ లైఫ్ కనెక్షన్ ద్వారా చూడగానే ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటూ ఉంటారు. అక్కడ 12th హౌస్ అనేది యాక్టివ్గా ఉంటుంది. 12th హౌస్, 12th లార్డ్, ఉపపాదం అంటే 12th హౌస్ యొక్క ఆరుఢము.
ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు పాస్ట్ లైఫ్ రిలేషన్ వల్ల ఇద్దరు ఒకటవుతూ ఉంటారు. అయితే కలియుగంలో ఇటువంటి ధర్మాలన్నీ కూడా చాలా క్షీణిస్తాయి. వీటికి కట్టుబడి ఉండడం అనేది చాలా చాలా కష్టము. కానీ మన వైదిక ధర్మం మీద కనుక నిజమైనటువంటి ఒక నిష్ట కనుక ఉంటే, ఇటువంటి ధోరణిలో ఆలోచించి ఇది తర్వాత తరాలకు కనుక అందజేసినట్టయితే, వారు కనుక దాన్ని ఏమన్నా పాటించాలనే ఉద్దేశంతో కనుక ఉంటే కొంతవరకు మేలు జరుగుతుంది. ఆస్ట్రాలజీ కూడా ఇదే సూచిస్తుంది. ఒక కారణం ఏంటి ఒక ప్రాబ్లంకి అంటే ఆ గ్రహాలు మనకి ఇండికేషన్ ఇస్తాయి. ఎందుకు ప్రాబ్లం వచ్చింది అనడానికి పితృదోషం కారణం. పితృదోషం ఎందుకు కారణం అంటే ఇటువంటి రీజన్స్ వలన. కాబట్టి ఈ పితృదోషం అనేది చాలా ప్రబలమైనటువంటి దోషము. ఎందుకు ఏర్పడుతుంది అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి ఇటువంటి ఒక జీవన శైలిని కనుక తర్వాత తరాలకి అందించగలిగితే అది కూడా ఆస్ట్రాలజీ పరంగా మనం వాళ్ళకి కొంతవరకు ఒక మేలుని చేసినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.